ఈ రోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ గురించి మాట్లాడుకుందాం. ఈ పూజను ఎలా నిర్వహించాలో, ప్రత్యేకంగా మన పూజ స్థలాన్ని ఎలా సిద్ధం చేయాలో, దీపం ఎలా వెలిగించాలో, మంత్రాలు ఎలా జపించాలో, నీటితో ఆశీర్వాదం ఎలా ఇవ్వాలో మరియు సమృద్ధికి మోజో బ్యాగ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మొదటగా మన పూజ స్థలాన్ని సిద్ధం చేద్దాం. ఒక శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. అక్కడ కృష్ణుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి. పూజా వస్తువులను, పూలు, పండ్లు మరియు మిఠాయిలు సిద్ధం చేసుకోండి. పూజా స్థలాన్ని పసుపు మరియు కుంకుమతో అలంకరించండి. ఇది శుభం మరియు శాంతి తీసుకువస్తుంది. తర్వాత దీపం వెలిగించడం. ఒక నూనె దీపాన్ని తీసుకుని దానిని నూనెతో నింపండి. దీపాన్ని వెలిగించడానికి ముందుగా మీ చేతులను శుభ్రం చేసుకోండి. దీపాన్ని వెలిగించినప్పుడు కృష్ణుడికి అర్పణగా భావించి మీ మనసులో శుభ సంకల్పాలను ఉంచండి. ఇప్పుడు మంత్రాలు జపించడం ప్రారంభిద్దాం. ఓం క్రీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం కృష్ణుడి శక్తిని ఆకర్షించడానికి సహాయపడుతుంది. జపం చేస్తున్నప్పుడు మీ మనసులో కృష్ణుడి దివ్య రూపాన్ని ఊహించండి. ఇది మీకు శాంతిని మరియు ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత నీటితో ఆశీర్వాదం ఇవ్వడం. ఒక కప్పులో శుభ్రమైన నీటిని తీసుకోండి. ఈ నీటిలో కొన్ని పూలు వేసి కృష్ణుడి చిత్రానికి సమర్పించండి. ఈ నీటిని మీ ఇంటి చుట్టూ చల్లండి. ఇది శుభం మరియు శాంతిని తీసుకువస్తుంది. ఇప్పుడు మోజో బ్యాగ్ తయారు చేద్దాం. ఒక చిన్న బ్యాగ్ తీసుకోండి. అందులో కొన్ని పసుపు, కుంకుమ మరియు కొన్ని పండ్ల గింజలు వేసి మీ ఆశయాలను రాయండి. ఈ బ్యాగ్ను కృష్ణుడి పాదాల దగ్గర ఉంచండి. ఇది మీకు సమృద్ధిని మరియు శుభాన్ని అందిస్తుంది. ఈ పూజా ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీ ఇంటిలో శాంతి మరియు ఆనందం నింపబడుతుంది. మీరు మీ ప్రత్యేక మోజో బ్యాగ్ను ఆర్డర్ చేయాలనుకుంటే మీకు కావలసిన సమృద్ధిని పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. కృష్ణుడి ఆశీర్వాదం మీపై ఉండాలి.